ఆ కైట్ మాత్రం ఎగిరేది. మేము అయినా ట్రై చేస్తాం పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు ఎంత ఆనందం పెరుగుతామంటే మా కైట్ ఎంత దూరం పోయింది. అయినా మేము ఇటు పోతుంది ఇటు పూస్తాం. కొన్ని చెట్లు వస్తాయి, అట్లా వస్తాయి. ఆ కంట్రోల్ చేసుకుంటా ఆ పైకి ఒక స్థాయికి వెళ్తుంది. మీరు చూస్తే వారే మా కైట్ అంతా పైకి వెళ్ళింది. అంతా పైకి వెళ్ళినా కూడా ఆ కంట్రోల్ వ్యవస్థ దారము చెరక వాళ్ళే అమ్మనాళ్ళు ఎవరు? నేను డాక్టర్ అయినా, నేను అడ్వకేట్ అయినా, టీచర్ అయినా, జడ్జి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా అమ్మ నాన్నలే. అమ్మ నాన్న విషయంలో మీరు ఈ స్థాయి నుంచే మీ అమ్మ నాన్నకు ఎదురు మాట్లాడగలరు. మీ అమ్మ నాన్న తిట్టినా, మీ అమ్మ నాన్న కొట్టినా మాకి బాతే బాప్కి లాతే. ఎప్పటిదాకా మీ అమ్మ నాన్న కొట్టరు, మీ అమ్మ నాన్న తిట్టరు, మీరు పైకి రారు. బాగా చెప్తున్నా, నన్ను మా అమ్మ నాన్న బాగా కొట్టిండు, మా అమ్మ నాన్న నన్ను బాగా తిట్టిండు, ఇప్పటికి నన్ను తిడతారు. నేను అమ్మ నాన్నకి దండం పెడతా, కాలు మొక్తా, అమ్మను ఇంకా తిట్టు, ఇంకా నన్ను కొట్టు, ఎంత తిడితే అది అన్నీ మాకు ఆశీర్వాదాలే. ఒకవేళ మా అమ్మ నాన్న తిట్టకపోతే నేను ఇక్కడ రాను. చాలా మంది ఏమంటారంటే అరే తిడతారు, కుక్క అంటారు. కుక్క అనగానే కుక్క అవుతామా? ఇంకా చూసుకోవాలి, అంత తోక ఉన్నదా? తోక లేదు. జస్ట్ రిలాక్స్. ఏమున్నా ఎప్పుడు తొందరపడేలా ఎప్పుడు ఇసుకోవద్దు. తొందరపడిన వాళ్ళు ఎప్పుడు వస్తారు? మీరు మీకు బాగా కష్టాలు వస్తున్నాయంటే, బాగా కష్టాలు వస్తున్నాయంటే నిద్ర కూడా తెలియదు, మీకేమో బాగా కష్టాలు వస్తున్నాయి సార్, మాకు సుఖం లేదు సార్, రోజు కష్టాలు వస్తాయంటే, మీకు కష్టాలు వస్తున్నాయంటే ముందర మీకు సుఖాలు ఉన్నట్టే. కష్టం లేకపోతే లేదు. ఎప్పుడైనా చూడండి, భారతదేశంలో ఎక్కడ చూడండి, సరస్వతి మాత కూర్చుని